హలో అండి, అందరికీ నమస్కారం. పద్యవాణికి స్వాగతం సుస్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. నేను ఇప్పటి వరకు విక్రమార్కుడి కథలు చాలా చెప్పానండి. ఇప్పుడు చెప్పే 8వ సారభంజిక కథ కన్నా ముందు 7 సారభంజికల కథలు చెప్పాను. ఆ వీడియోలను మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. చివరన సజెస్టెడ్ వీడియోలు వస్తాయి. వాటిని క్లిక్ చేశారంటే ఆ మిగిలిన వీడియోలను మీరు చూడవచ్చు. మనం నిన్న చెప్పుకున్న 8వ సారభంజిక కథ పూర్తి అవ్వలేదండి. అందులో సగం వరకే జరిగింది. అయితే విక్రమార్కుడి దేశాటన కాలం ఇంకా నెల రోజులు మిగిలిపోయింది. ఆ నెల రోజుల్ని అతను ఉజ్జయినికి వెళ్లకుండా గడపాలి. అందుకని భట్టిని రాజ్యానికి వెళ్ళిపోమన్నాడు విక్రమార్కుడు. మరైతే విక్రమార్కుడిని మోసం చేసిన స్నేహితుడెవరు? అతని నుంచి భట్టి విక్రమార్కుడిని ఎలా కాపాడాడు? ఆ విశేషాలన్నీ ఇప్పుడే తెలుసుకుందాం. తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్ తలతోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. సుమతి, పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో ఉంటుంది. కానీ చెడ్డవాడికి తల తోక అనకుండా శరీరం అంతా విషమే ఉంటుంది. మనం ఇప్పుడు 8వ సారభంజిక గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులో మొట్టమొదటి కథలో భట్టి వేశ్య యొక్క గుణాన్ని చూపించాడు. ఇక అతని దేశాటన కాలం ముగియలేదని విక్రమార్కుడు భట్టిని రాజ్యానికి వెళ్ళిపోమన్నాడు. విక్రమార్కుడు మాత్రం అడవిలో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఉజ్జయినిలో విజయుడనే కంసాలివాడు ఉండేవాడు. అతడంటే విక్రమార్కుడికి చాలా ఇష్టం. ఎందుకు? అతను ఏ విద్య చూసినా వెంటనే నేర్చేసుకునేవాడు. ఆ గుణం విక్రమార్కుడికి చాలా బాగా నచ్చింది. అందుకని అతనితో స్నేహం చేశాడు. కానీ ఆ విజయుడు చాలా చెడ్డవాడని, అతని వల్ల నీకు అపకారం ఉందని భట్టి చెప్తూ ఉండేవాడు. అయినప్పటికీ అతను వినేవాడు కాదు. విక్రమార్కుడికి విజయుడు నచ్చడంతో తనకు తెలిసిన విద్యలు నేర్పిస్తూ ఉండేవాడు. అలాగే పరకాయ ప్రవేశ విద్య చేయాలని ఉందని విజయుడు విక్రమార్కుడిని అడిగాడు. కానీ భట్టి మాత్రం ఆ విద్యను అతనికి నేర్పవద్దని, అలా నేర్పిస్తే అతని వల్ల మనకు ప్రాణ నష్టం ఉంటుందని చెప్పేవాడు. అయినా వినకుండా విక్రమార్కుడు విజయుడికి పరకాయ విద్యను నేర్పించాడు. విజయుడు మనసులో ఎప్పుడెప్పుడు విక్రమార్కుడి దేహాన్ని తను స్వాధీనం చేసుకుని ఈ ఉజ్జయినిని పరిపాలించాలి అనే కోరిక ఉండేది. అది బయటికి తెలియనివ్వకుండా విక్రమార్కుడితో స్నేహం చేస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ భట్టి విక్రమార్కుడికి దగ్గరగా ఉండడం వల్ల విక్రమార్కుడిని మోసం చేయడానికి ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది? విక్రమార్కుడు అడవిలో ఉండిపోయి భట్టిని ఉజ్జయినికి పంపించాడు. ఈ విషయాన్ని గమనించాడు విజయుడు. ఇదే సరైన సమయం అని విక్రమార్కుడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. ఎక్కడెక్కడో వెతికాడు. ఆఖరికి విక్రమార్కుడిని తెలుసుకున్నాడు. విక్రమార్కుడు ఈ విజయుడిని చూసి ఆశ్చర్యపోయి, నువ్వు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగాడు. భట్టి లేకుండా మీరు ఒక్కరే చాలా కష్టాలు పడతారని, మీకు సాయం ఉండాలని వచ్చానని అబద్ధం చెప్పాడు. సరే అయితే నాతో కలిసి తిరుగు అంటూ విక్రమార్కుడు తనతో పాటు తిప్పుకున్నాడు. కొంతసేపు అలా తిరిగాక వాళ్ళిద్దరూ అలసిపోయారు. ఒక చెరువు గట్టున విశ్రమించాడు విక్రమార్కుడు. అతనికి అలసట వల్ల నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో అతను ఉండగానే ఆ చెట్టు మీద 2 చిలుకలు గొడవ పడుతున్నాయి. అందులో ఒక చిలుకను చంపేసింది రెండో చిలుక. అయితే ఆ చచ్చిపోయిన చిలుక భార్య అయిన ఆడచిలుక వచ్చి దాన్ని చూస్తూ ఏడుస్తోంది. ఇదంతా నిద్దట్లోనే ఉండి వింటున్నాడు విక్రమార్కుడు. వెంటనే తన శరీరంలోంచి ఆ చనిపోయిన చిలుక శరీరంలోకి ప్రవేశించాడు పరకాయ విద్యను ఉపయోగించి. ఇంకా ఈ విషయం అంతా గమనిస్తున్నాడు అతని స్నేహితుడు విజయుడు. చిలుక అనుకున్న చిలుక లేచి ఎగరడం చూశాడు. విక్రమార్కుడి శరీరంలో తేజస్సు తగ్గడం, చలనం లేకపోవడం గమనించాడు. వెంటనే తన శరీరాన్ని వదిలి తను కూడా పరకాయ విద్యను ఉపయోగించి విక్రమార్కుడి శరీరంలో దూరిపోయాడు. అతను నేరుగా ఉజ్జయినికి వెళ్ళి కాళీమాత ఆలయం దగ్గరుండి భట్టికి కబురు పంపించాడు. భట్టి ఆలోచనలో పడ్డాడు.
ఇదేమిటి, ఇంకా 6 నెలల కాలం పూర్తవకుండానే విక్రమార్కుడు ఉజ్జయినికి ఎందుకు వచ్చాడు? ఇక్కడేదో మోసం జరిగింది అని అనుకున్నాడు భట్టి. భట్టికి ఎప్పటినుంచో విజయుడి మీద అనుమానం ఉంది కాబట్టి విజయుడి ఇంటికి ఒక సేవకుడిని పంపించి అతను ఇంట్లో ఉన్నాడో లేదో గమనించమని చెప్పాడు. ఆ సేవకుడు విజయుడి ఇంటికి వెళ్ళి విషయం అంతా తెలుసుకుని వచ్చి భట్టితో ఇలా అన్నాడు: విజయుడు 6 రోజుల నుంచి కనిపించట్లేదట ప్రభు, ఎక్కడికో వెళ్ళాడట అని చెప్పాడు. అంతే, వెంటనే భట్టికి అర్థమైపోయింది విషయం అంతా. ఈ విజయుడే ఆ విక్రమార్కుడి శరీరంలో దూరి వచ్చాడు. విక్రమార్కుడు పాపం ఏ పక్షి రూపంలోనో జంతువు రూపంలోనో మారాడన్నమాట అనుకుని ఏమీ తెలియనట్టుగా ఉండి ఆ కపట విక్రమార్కుడి దగ్గరికి సైన్యాన్ని పంపించి రథాన్ని పంపించి ఉజ్జయినికి తీసుకురమ్మన్నాడు. అది అలా ఉండగా అంతఃపురానికి వెళ్ళి అంతఃపుర స్త్రీలతో విక్రమార్కుడు వచ్చినా సరే మీరు వ్రతాన్ని ఆచరిస్తున్నామని అంతఃపురానికి రావడానికి మీకు అనుజ్ఞ లేదని చెప్పించండి అని చెప్పాడు. అంతఃపుర స్త్రీలు ఆ కపట విక్రమార్కుడు వచ్చేసరికి అదే విషయాన్ని చెప్పారు. ఇక కపట విక్రమార్కుడికి ఏం చేయాలో తోచలేదు. అతను ఎప్పుడెప్పుడు అంతఃపుర స్త్రీలతో సుఖ సంతోషాలు అనుభవించాలా అని చూస్తున్నాడు. అందుకని వాళ్ళ గురించి ఆలోచిస్తూ తన అంతఃపురంలో ఉండిపోయాడు. ఇంతలో భట్టి కొంతమంది సేవకుల్ని పంపించి విక్రమార్కుడు ఏ రూపంలో ఉన్నాడో తెలుసుకురమ్మన్నాడు. వారంతా వెతుకుతున్నారు. అది అలా ఉండనివ్వండి. విక్రమార్కుడు చిలక శరీరంలో దూరాడు కదండి. ఆ చిలుక ఆ శత్రు చిలుకను చంపేసి తిరిగి తన శరీరంలోకి వద్దామని విక్రమార్కుడి చిలుక ఆ చెరువు గట్టు దగ్గరికి వచ్చింది. కానీ తన శరీరం కనిపించకపోయేసరికి అతనికి అంతా అర్థమైంది. ఆ విజయుడే నాకు నమ్మక ద్రోహం చేశాడు, భట్టి ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు, నాకు తగిన శాస్తే జరిగింది అనుకుని విక్రమార్కుడు అక్కడున్న చిలుకల గుంపులో కలిసి జీవిస్తూ ఆ చిలుకలకు రాజుగా మారాడు. ఇంతలో ఆ చిలుకలను పట్టుకోవాలని ఒక వేటగాడు వల పన్నాడు. చిలుకలు అన్నీ కూడా ఆ వలలో చిక్కుకున్నాయి. అయ్యో, ఇప్పుడు మనని కాపాడేవాళ్లే లేరా అని చిలుకలన్నీ బాధపడసాగాయి. అప్పుడు చిలుక రూపంలో ఉన్న విక్రమార్కుడు ఆ చిలుకలన్నిటికీ సలహా ఇచ్చాడు. మీరంతా చనిపోయినట్టు నటించండి, చిలుకలను చచ్చిపోయాయి కదా అని చెప్పి ఆ వేటగాడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. చిలుకలన్నీ అలాగే చేస్తున్నాయి. అతను ఇంకొక ఉపాయం కూడా చెప్పాడు. మొట్టమొదటి చిలుకను పడేయగానే ఆ చిలుక మౌనంగా తరువాత వచ్చే శబ్దాలను లెక్క పెట్టమన్నాడు. 1000 శబ్దాలు అవ్వగానే చిలుక, మొట్టమొదటి చిలుక ఉంది కదండి, అది కూస్తే మిగిలిన చిలుకలన్నీ ఒక్కసారిగా రెక్కలాడించి ఎగిరిపోవచ్చు అని చెప్పాడు. మొదట కింద పడిన చిలుక అదే విధంగా చేసింది. కానీ ఒక పొరపాటు జరిగిపోయింది. చిలుక 1000 శబ్దాలను లెక్క పెట్టింది, కానీ 1000వ శబ్దం కత్తి శబ్దం అన్నమాట. అది ఆ వేటగాడు వరలోంచి జారిపడిన ఆ కత్తి శబ్దాన్ని 1000వ శబ్దం కింద లెక్క పెట్టేసింది. అవన్నీ ఎగిరిపోయాయి. కానీ వేటగాడి దగ్గర ఒక చిలుక ఉండిపోయింది. ఇదంతా చూసిన వేటగాడు చాలా ఆశ్చర్యపోయాడు. చాలా కోపం వచ్చింది కూడాను. ఎందుకంటే తనను మోసం చేసే చిలుకలు, ఇంత కపట చిలుకలు, ఇంత మోసగత్తెలు అయిన చిలుకల్ని నేను ఎలా వదిలేసేయాల్సి వచ్చింది? కాబట్టి ఇప్పుడు నా చేతిలో ఉన్న చిలుకను పీక నులిమి చంపేస్తానని కసిగా దాన్ని పీక పట్టుకున్నాడు. అప్పుడు ఆ చిలుక రూపంలో ఉన్న విక్రమార్కుడే అతని చేతిలో ఉన్న చిలుక. అందుకని ఆ విక్రమార్కుడు మాట్లాడుతూ, వద్దు వద్దు, నన్ను చంపకు, నన్ను చంపకుండా నువ్వు ఉన్నావంటే నీకు బోలెడంత డబ్బు వచ్చేలా చేస్తానన్నాడు. అది ఎలా అని అడిగాడు వేటగాడు. నువ్వు నన్ను ఏదైనా ఒక నగరానికి తీసుకుని వెళ్ళి అంగట్లో పెట్టి 1000 వరహాలు ధర పెట్టి అమ్మేసేయి. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్లకు నేను మాట్లాడి చెప్పి నీకు ఆ ధనాన్ని ఇప్పిస్తాను అన్నాడు. సరే చూద్దామని వేటగాడు ఈ చిలుకను తీసుకుని దగ్గరలో ఉన్న నగరంలో మణిపురి అనే నగరానికి వెళ్ళాడు. అక్కడ అంగట్లో పెట్టి చిలుక 1000 వరహాలని చెప్పాడు. అక్కడున్న ప్రజలంతా అది విని చోద్యం చూసినట్టు చూశారు. చిలుకను ఎవరైనా 1000 వరహాలు పెట్టి కొంటారా? ఎవడో ధనవంతుడైతే తప్ప కొనలేడు అనుకుంటూ వెళ్ళిపోయారు. నేను ఎంత మోసపోయాను! ఈ చిలుక మాటలు విని ఇక్కడ పెట్టాను గాని నన్ను ఎవరు నమ్ముతారు?
ఈ చిలుకను ఎవరు కొంటారు అనుకుంటూ ఆ వేటగాడు రుసరుసలాడాడు. ఇంతలో ఆ నగరంలోని మాణిక్య శెట్టి అనే ఒక ధనికుడు వచ్చి ఈ చిలుకను అమ్మమన్నాడు. ఆ చిలుకను 1000 వరహాలండి అని చెప్పాడు. దానికి శెట్టి అదేమిటి, అంత ధర ఏమిటి అని అడిగాడు. చిలక రూపంలో ఉన్న విక్రమార్కుడు మాట్లాడుతూ, శెట్టి గారు, మీరేం భయపడకండి, నన్ను కొనుక్కోండి, మీకు బోలెడంత ధనం వచ్చే మార్గాన్ని నేను చెప్తాను, మీకు బోలెడన్ని సలహాలు ఇస్తాను అంటూ చెప్పాడు. అది విన్న మాణిక్య శెట్టి కొద్దిగా మెత్తబడి సరే అయితే అని 1000 వరహాలు ఇచ్చి ఆ చిలుకను కొనుక్కున్నాడు. ఆ శెట్టి గారితో ఈ చిలుక ఏమందంటే, మీరు నన్ను మీ అంగట్లో పెట్టండి, మీరు అమ్మే అమ్మకాలు కొనుగోళ్లు నేను చేసి పెడతాను, పని వాళ్ళని పెట్టండి, మీకు చాలా డబ్బు సంపాదించి పెడతానని సలహా ఇచ్చాడు. మాణిక్య శెట్టి ఎందుకో దానిని నమ్మి ఒకరోజు అంగట్లో కూర్చోబెట్టాడు. అయితే అక్కడ చిలుక చాలా తెలివిగా చాలా మంచి అమ్మకాలు కొనుగోళ్లు చేస్తోంది. దానివల్ల ఆ మాణిక్య శెట్టికి బోలెడంత ధనం వచ్చింది. అంతేకాదండోయ్, తగాదాలను తీరుస్తోంది. మంచి మంచి తీర్పులు చెప్పడంతో ప్రజలంతా కూడా ఈ చిలుక దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలను తీర్చుకుంటున్నారు. దానితో మాణిక్య శెట్టి ఈ చిలుక సలహా తీసుకోవాలంటే దానికి కూడా మీరు ధర చెల్లించాల్సి ఉంటుంది అంటూ అది ధరని పెట్టాడు. అలాగైనా సరే వాళ్ళు డబ్బు కట్టి ఆ చిలుకతో సలహాలు ఇప్పించుకుంటున్నారు. ఇలా మాణిక్య శెట్టి విపరీతమైన ధనవంతుడైపోయాడు. ఇంతలో ఆ నగరంలో మాణిక్య శెట్టికి బాగా ఇష్టమైన స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె పేరు కళావతి. ఆమెకు తను అందంగా ఉన్నానని, తను కన్నా అందగత్తి ఎవరూ లేరని గర్వం. అంతేకాదండోయ్, ఆమె ఇంకొక విడ్డూరం కూడా చేసింది. తనను కలలోనైనా సరే తలుచుకున్నవాడు డబ్బు చెల్లించాలని రూలు పెట్టింది. అయితే మరేమైంది, ఒకరోజు ఆ కళావతి అరుగు మీద కూర్చుని ఇద్దరు విప్రులు మాట్లాడుకుంటూ, ఈ కళావతి రాత్రి నాకు కలలోకి వచ్చింది అని చెప్పుకుంటున్నారు. అది విన్న కళావతి, వెంటనే మీరు నాకు డబ్బు కట్టాలి, నా అందాన్ని నా సౌందర్యాన్ని మీరు కలలో కూడా చూసేశారు అంటూ తగాదా పెట్టింది. ఈ సమస్యను రాజుగారి దాకా తీసుకెళ్ళింది. రాజుగారు ఈ సమస్యను చిలుకను పరిష్కరించమన్నాడు. పరిష్కారం చెప్పే చిలుక సత్తా ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు రాజు. మాణిక్య శెట్టి తను పెంచుకుంటున్న చిలుకను రాజాస్థానానికి తీసుకెళ్లాడు. కళావతి తన వాదన వినిపించింది. ఏమంటోంది, తనను కల్లో చూసిన ఆ విప్రుడే తనకు డబ్బు కట్టాలంటూ వాదించింది. అది విన్న విక్రమార్కుడికి, చిలుక రూపంలో ఉన్న విక్రమార్కుడికి చాలా కోపం వచ్చింది. అయితే ఒక డబ్బు మూటను తెప్పించి ఒక కర్రకు కట్టించి దాని కింద ఒక అద్దాన్ని పెట్టమంది ఆ చిలుక. ఆ అద్దంలో కనిపించే ఆ వరహాల మూటను తీసుకోమని కళావతికి చెప్పింది. అదెలా సాధ్యం, అద్దంలో కనిపించే మూట ఎలా వస్తుంది అంటూ వాదించింది. మరి అయితే కలలో కనిపించిన నీ అందానికి వాళ్ళు ఎందుకు డబ్బు కట్టాలి అని చెప్తూ ఇది చాలా తప్పు, ఇలా చేయడానికి వీల్లేదని తీర్పు చెప్పింది. అక్కడున్న ప్రజలకు, రాజుకి, అందరికీ ఆ తీర్పు నచ్చింది. అందుకని వాళ్ళంతా సరేనన్నారు. కానీ కళావతికి చాలా కోపం వచ్చింది. ఆ చిలుక దగ్గరికి వెళ్ళి, చూడు, నన్ను ఇంత అవమానం చేసిన నిన్ను వండుకుని తింటాను అంటూ దాన్ని కోపంగా చూసింది. ఓ స్విరిదానా, నేను న్యాయంగానే తీర్పు చెప్పాను, కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవట్లేదు. అయితే చూసుకో, నీకు గుండు గీయించి నీ ఆస్తి అంతా మొత్తం చిల్లి గవ్వ కూడా లేకుండా చేసేసి నిన్ను వీధుల వెంట తిప్పిస్తాను అంటూ ఎదురు తిరిగి సమాధానం చెప్పింది ఆ చిలుక. అయితే వాళ్ళిద్దరూ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కళావతి ఈ మాణిక్య శెట్టి ప్రియురాలు. ఆ రోజు రాత్రి మాణిక్య శెట్టి కళావతి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనితో కళావతి అంది, ఈ చిలుక చాలా బాగుంది, నీ దగ్గరున్న చిలుక చాలా అందంగా ఉంది, అలాగే నాకు నచ్చింది, నాకు ఒకసారి ఇస్తావా అంది. సరేనని మాణిక్య శెట్టి కళావతి ఇంటికి పంజరంతో పాటు చిలుకను పంపించాడు. అప్పుడు కళావతి దాన్ని చూస్తూ, చూసుకో, నేను నిన్ను వండుకు తినేస్తాను ఇవాళ అంటూ వంటగత్తెను పిలిచి దీనిని వండి నాకు ఈ రోజు భోజనంగా పెట్టండి. ఆ వంట చేసే ఆమె ఆ పంజరం తలుపు తెరవగానే ఆ కళ్ళ మీద కొట్టి ఆ చిలక బయటికి పారిపోయింది. అయితే ఆ వంటగత్తెకి చాలా భయం వేసింది.
కళావతి ఎక్కడ తనని చంపేస్తుందో అని భయమేసి వేరే చిలుకను తీసుకొచ్చి వండి పెట్టేసింది. కళావతి అయితే చాలా ఆనందపడిపోయింది. నేను ఆ మాట్లాడే చిలుకను వండించుకు తినేశానని. కానీ ఈ విక్రమార్కుడు ఆ చిలుక రూపంలో ఉన్నాడు కదా. ఆ చిలుక ఎగురుకుంటూ ఆ ఊళ్ళో ఉన్నటువంటి విష్ణు దేవాలయం దగ్గర ఉన్న చిలుకల గుంపులో కలిసిపోయాడు. కళావతి రోజు విష్ణుమూర్తిని ప్రార్థించడానికి వస్తుందని తెలిసి ఆమె ఏమని ప్రార్థిస్తోందో తెలుసుకోవాలని పూజారులు కంటపడకుండా విష్ణుమూర్తి విగ్రహం వెనకాల దాక్కుని వింటున్నాడు. దేవుడి ముందు నిలబడి కళావతి, స్వామి, నేను ఎప్పటి నుంచో నిన్ను ప్రార్థిస్తున్నాను. చాలా మంచిదాన్ని. నేను ఈ శరీరంతో వైకుంఠానికి రావాలి అని కోరిక కోరింది. అది విన్న చిలుక దీనికి తగిన శాస్తి చేయాలని, భక్త, నువ్వు చెప్పినట్లు జరగాలంటే నీకున్నటువంటి ఆస్తినంతటిని పేద సాధలకు పంచిపెట్టేసి నువ్వు గుండు గీయించుకొని తిరునామాలు పెట్టుకొని ఊరంతా తిరుగుతూ చివరికి ఈ దేవాలయం ధ్వజస్తంభం దగ్గరికి వస్తే అప్పుడు ఒక పుష్పక విమానం వస్తుంది. అందులో దేవతలు వస్తారు. నిన్ను ఎక్కించుకొని చక్కగా తీసుకొని వైకుంఠానికి వెళ్తారు అని చెప్పింది. ఈ విషయం విన్న కళావతి చాలా సంతోషపడిపోయింది. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పింది. రాజుకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదంతా ఏమిటో తెలుసుకోవాలని చుట్టుపక్కలున్న దేశాలకు కూడా ఈ సంగతిని పంపించాడు. ఆ దేశాల నుంచి రాజులు, ఈ రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా ఆ రోజున గుడి దగ్గరికి చేరారు. కళావతి తనకున్న ఆస్తినంతటిని పేద సాధలకు అప్పగించేసి గుండు గీయించుకొని నామాలు పెట్టుకొని ఊరంతా తిరుగుతూ చివరికి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చింది. ఎంతసేపు చూసినా పుష్పక విమానం రావట్లేదు. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దేవతలు వస్తారు, పుష్పక విమానంలో ఈ కళావతిని ఎక్కించుకు తీసుకెళ్ళడం ఎలాగో చూద్దామని. ఇంతలో ఒక చిలుక ఎగురుకుంటూ ఆ ధ్వజస్తంభం మీద వాలింది. ఆ చిలుక పెద్దగా నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, నేనెవరనుకుంటున్నావు? నువ్వు నన్ను చంపుకు తిందామనుకున్నావు కదా అంటూ చిలుక రూపంలో ఉన్న విక్రమార్కుడు దాంతో మాట్లాడాడు. కళావతితో ఇలా అన్నాడు, నేనన్నట్టుగా చూసావు కదా, నిన్ను బిచ్చగత్తెని చేశాను. నీ గుండు గీయించి నామాలు పెట్టించి ఊరంతా తిప్పించాను. నీకు తగిన శాస్తి జరిగింది అంటూ ఆ చిలుక ఎగిరిపోయింది. అలా ఎగిరిపోతూ అక్కడున్న రాజుల్లో కూర్చున్నటువంటి భట్టి దగ్గరికి వెళ్ళి చెవి దగ్గర వాలి, నేనే విక్రమార్కుణ్ణి భట్టి, నన్ను విజయుడు మోసం చేశాడు అంటూ జరిగిందంతా చెప్పాడు. అప్పుడు భట్టి మెల్లగా ఆ చిలుకను తీసుకుని దాచి ఉజ్జయినికి తీసుకుని వెళ్ళాడు. ఆ చిలుకను అక్కడ ఉన్నటువంటి కపట విక్రమార్కుడికి కనిపించకుండా దాచిపెట్టి అక్కడ ఒక ఉపాయాన్ని పన్నాడు భట్టి. కపట విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి సైనికులతో ఇలా చెప్పమన్నాడు, ఇక అంతఃపుర స్త్రీల వ్రతం పూర్తయిపోయిందని, ఇక అంతఃపురానికి రావచ్చని చెప్పమన్నాడు. అప్పుడు కపట విక్రమార్కుడు చాలా సంతోషపడిపోయి భట్టి దగ్గరికి వచ్చి, భట్టి, ఇక నేను అంతఃపురానికి వెళ్ళవచ్చా? ఇంకేమైనా ఆటంకాలున్నాయా అని అడిగాడు. అప్పుడు భట్టి అన్నాడు, ప్రభు, మీకున్నటువంటి ఆటంకాలన్నీ వెళ్ళిపోయాయి. ఇక ఒకే ఒక్కటుంది. ఎప్పుడూ కూడా మీరు ఈ 6 నెలల దేశాటన అయిపోయాక అంతఃపుర స్త్రీల పొట్టేలును మీ పొట్టేలును పోటీలో పెడతాం. మీ పొట్టేలు నెగ్గిందనుకోండి, మీరు అంతఃపురానికి వెళ్ళవచ్చు. అలా కాకుండా అంతఃపుర స్త్రీల పొట్టేలు నెగ్గితే గనక మీరు మళ్ళీ 3 నెలల పాటు అంతఃపుర స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు. ఈ ఒక్క ఆటంకం తొలగిపోతే ఇక మీరు అంతఃపురానికి వెళ్ళొచ్చు అన్నాడు. అయితే సరే అని ఒప్పుకున్నాడు కపట విక్రమార్కుడు. భట్టి కపట విక్రమార్కుడు తరపున పోటీ చేసే పొట్టేలు బలహీనంగా ఉండేది, అంతఃపుర స్త్రీల పొట్టేలు బలంగా ఉండేది చూసి ఎంచుకుని పోటీకి దింపాడు. అవి రెండూ పోటీ పడుతున్నాయి. కానీ కపట విక్రమార్కుడి యొక్క పొట్టేలు నీరసించి కింద పడిపోయింది. అది చూసిన కపట విక్రమార్కుడు వెంటనే ఆ శరీరాన్ని వదిలేసి చచ్చిపోయిన పొట్టేలులో దూరి అంతఃపుర స్త్రీల పొట్టేలుతో యుద్ధం చేస్తున్నాడు. ఇదే మంచి సమయమని తన దగ్గర దాచిపెట్టిన చిలుకను బయటికి తీసి, ప్రభు, మీరు వెంటనే మీ శరీరంలోకి ప్రవేశించండి అని భట్టి విక్రమార్కుడికి చెప్పాడు. చిలుక రూపంలో ఉన్న విక్రమార్కుడు వెంటనే ఆ చిలుక శరీరాన్ని వదిలేసి తన శరీరంలోకి వెళ్ళిపోయాడు. ఈలోగా అంతఃపుర స్త్రీల పొట్టేలు చచ్చిపోయింది. కపట విక్రమార్కుడుగా ఉన్న పొట్టేలు ఉంది కదండి, అది వెనక్కి తిరిగి చూసేసరికి విక్రమార్కుడు తన శరీరంలోకి వచ్చేయడం గమనించింది.
అయ్యో నేను దొరికిపోయానే అని భయపడ్డాడు. అప్పుడు భట్టి సైనికులను పిలిచి ఆ మిగిలిన పొట్టేలుని చిత్రహింసల పాలు చేయండి అంటూ ఆజ్ఞాపించాడు. విక్రమార్కుడు ఎంతగానో భట్టిని మెచ్చుకున్నాడు. చూశారు కదండి, 8వ సాలభంజికలో జరిగిన విక్రమార్కుడి కథ మీకు బాగా నచ్చింది కదూ. 8వ సాలభంజిక కథ తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పటి వరకు జరిగిన 7 సాలభంజిక కథలు తెలుసుకోవాలంటే ఈ వీడియోలను క్లిక్ చేయండి, చూడండి. ధన్యవాదాలు.